నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో ప్రభుత్వం కూలిపోతుంది అన్న వ్యాఖ్యలు తెర మీదకి వచ్చాయి. స్వయంగా ప్రతిపక్షంలో ఉన్న స్టాలినే ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. సార్ నమస్తే. నమస్తే సార్, స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడవచ్చు? నిజానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల వరకు కూడా గడువు ఇవ్వాల్సి ఉంది అని చెప్పి మొదట చెప్పారు. మళ్ళీ ఆయన రిపీట్ చేస్తూ పదే పదే ఆ మాటలు చెప్పడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? మామూలుగా అయితే స్టాలిన్ ఈ ప్రభుత్వం కూలిపోకూడదు, ఈ ప్రభుత్వం ఇప్పుడు కానీ ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది, రాష్ట్రపతి పాలన వస్తే రాష్ట్రం బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, అది జరగకూడదు అని చెప్పి స్టాలిన్ ఏం చేశాడంటే తనతో ఉన్న అంటే ప్రీ ఎలక్షన్ పోల్ అలయన్స్లో ఉన్న మొత్తం 4 పార్టీల్ని మద్దతు ఇప్పించేట్టుగా స్టాలినే చేశాడు యాక్చువల్గా. ఎందుకంటే స్టాలిన్ ఏఐడిఎంకే కలిసి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకున్నది కూడా వాస్తవమే, కానీ అది జరగలేదు. జరగనప్పుడు విజయ్ గాని గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే గవర్నర్ ఏమో స్ట్రిక్ట్గా ఉన్నాడు, అసెంబ్లీ వరకు నేను ఇవ్వను, నువ్వు ముందు లిస్ట్ ఇవ్వు, నాకు సంతకాలతో కూడా అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్న సంతకాలతో కూడా 118 మంది ఇస్తేనే నేను అలో చేస్తాను ఫామ్ చేయడానికి అని గవర్నర్ కూర్చున్నాడు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు కానీ ఒక రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది. అది జరగకూడదు తమిళనాడులో అని చెప్పి స్టాలిన్ ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న వాళ్ళకి, అంటే సిపిఐ సిపిఎం 2 పార్టీలు, విసికే విడుదల చిరుతగ కక్షి, తర్వాత ఏమో ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఈ 4 పార్టీల్ని మద్దతు ఇచ్చేట్టుగా చేశాడు. అందులో సిపిఐ సిపిఎం ఏమో గవర్నమెంట్లో మేము చేరము, బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పారు. వీళ్ళు కూడా విసికే ఇంకా ముస్లిం లీగ్ కూడా గవర్నమెంట్లు ఇప్పటికి వరకు చేరారా లేదా క్లారిటీ లేదు. వాళ్ళకి ఏంటంటే మంత్రి పదవులు అవి ఇంకా ఇవ్వలేదు. సో మరోపక్క కాంగ్రెస్ అయితే గవర్నమెంట్లో చేరింది, 5 మంది కాంగ్రెస్ మద్దతు ఉంది, వీళ్ళు ఒక 8 మంది ఉన్నారు, మొత్తం 13 మంది అతనికి మద్దతు ఇచ్చారు. ఆల్రెడీ 107 మంది ఆయనకున్నారు విజయ్కి, కాబట్టి 120 మంది కంఫర్టబుల్ మెజార్టీ అయింది. అయితే ఈ లోపల ఏం జరిగింది, ఏఐడిఎంకేలో 24 మంది చీలిపోయి ఆ వర్గం మా విజయ్కి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు అది ప్రాబ్లం అనమాట. అంటే ఏఐడిఎంకే చీలడం అంటే 2/3 మెజార్టీ చీలితే అది ఓకే, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 32 మంది మినిమం బయటికి రావాలి, కానీ 24 మందే వచ్చారు, 8 మంది తక్కువ ఉన్నారు. కాబట్టి మెజార్టీ ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ని అథెంటిక్ ఏఐడిఎంగా గుర్తిస్తారు, లేకపోతే ఇది ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఇప్పుడు స్టాలిన్ సడన్గా మామూలుగా మీరు అన్నట్టు ఇందాక 6 నెలల వరకు మనం టైం ఇవ్వాలి, నేను 6 నెలల వరకు డిస్టర్బ్ చేయను, ఈ ప్రభుత్వం కుదురుకోవాలి కదా, అది ఇదని చెప్పాడు. విజయ్ కూడా మామూలుగా ఎవరు చేయని పని విజయ్ కూడా వెళ్ళి స్టాలిన్ కలవడం, ఇతర ప్రతిపక్ష నాయకులను కలిసి ఇవన్నీ చేశాడు. కానీ ఇప్పుడు ఏమైంది, స్టాలిన్ ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే ఈ ప్రభుత్వం స్టేబుల్గా ఉండదు ఎక్కువ కాలం, త్వరలోనే కూలిపోతుంది, మళ్ళీ ఎలక్షన్లు వస్తే మీరు రెడీగా ఉండండి క్యాడర్కి. అది ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ అనుకుంటే ఏముంది, సిపిఐ సిపిఎం వాళ్ళు వీళ్ళు బయటకు వచ్చారనుకో 8 మంది, మళ్ళీ ఆయనకి మద్దతు కష్టమైపోతుంది. ఆ 24 మందిని కానీ వాళ్ళు ఇది చల్లదన్నారనుకో ఆ గ్రూపు, ఎందుకంటే విడిపోయారు కదా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు రేపు అది ప్రాబ్లం అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు ఖచ్చితంగా విజయ్కి ఇబ్బంది, ఎప్పుడైనా మైనారిటీ ప్రభుత్వాలకి ఇబ్బంది. మనం కర్ణాటక ఎగ్జాంపుల్ చూస్తాం కదా. సో మైనారిటీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఇబ్బంది ఉంటుంది. రెండోది విజయ్ ఏంటంటే అనుభవం లేదు అతనికి, అంటే రాజకీయ అనుభవం లేదు, అడ్మినిస్ట్రేటివ్ అనుభవం లేదు. కనీసం రాజకీయ అనుభవం ఉంటే రాజకీయాలు ఎలా ఉంటాయి, ఏ పార్టీలు ఎలా బిహేవ్ చేస్తాయి, ఇవన్నీ ఆయనకి తెలిసేవి. ఆయనకి ఎప్పుడు అనుభవం లేదు. ఏ సామాజిక ఉద్యమాల్లో కూడా అతను లేడు, ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడు కూడా లేడు. అతను సినిమాల్లో మాత్రమే ఉన్నాడు, సినిమాలో సక్సెస్ అయ్యాడు, సూపర్ స్టార్ వరకు వెళ్ళగలిగాడు. రజనీకాంత్ తర్వాత అతను ఆ స్థాయిలోకి వెళ్ళగలిగాడు. కానీ అది సరిపోదు కదా, పార్టీ స్ట్రక్చర్ కానీ పార్టీలో సీనియర్స్ కానీ అతని చుట్టూ అడ్మినిస్ట్రేటివ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా లేదు. ఇటు బ్యూరోక్రసీ అంతా కూడా స్టాలిన్ కంట్రోల్లో ఉన్నదే కదా మొన్నటి వరకు. సో ఇమ్మీడియట్గా బ్యూరోక్రసీ కూడా విజయ్కి ఎంతవరకు మద్దతు ఇస్తారు, ఎంతవరకు కోఆపరేట్ చేస్తారు అనేది మేజర్ ప్రశ్న. అట్ ద సేమ్ టైం విజయ్ కొన్ని అంటే హీరాయిక్గా కొన్ని మంచి పనులు కూడా అనౌన్స్ చేశాడు. ఫస్ట్లోనే ఇటు విమెన్ ప్రొటెక్షన్ సెల్ పెట్టడం, ఇటు యాంటీ డ్రగ్ సెల్ ఏర్పాటు చేయడం, 1117 వైన్ షాపుల్ని క్లోజ్ చేయడం, 1,000 వైన్ షాపుల్ని క్లోజ్ చేయడం, 1,000 వైన్ షాపుల్ని క్లోజ్ చేయడం, తర్వాత 1,017 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 వైన్ షాపుల్ని క్లోజ్ చేయడం, తర్వాత 1,017
స్కూల్స్, గుళ్ళు, బస్ స్టాప్లు వీటి దగ్గరలో ఉన్నవి. తర్వాత ఇంకొన్ని అంటే నిన్న కూడా ఒకటి అనౌన్స్ చేశాడు, లంచం 1000 రూపాయలు లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే కూడా ఎవరైనా 1,00,000 రూపాయలు బహుమతి అని. అంటే ఇది ఫస్ట్ టైము. మామూలుగా అయితే ఏసీబీలను ఉపయోగించి, యాంటీ కరప్షన్ బ్యూరో వీటిని ఉపయోగించి చేస్తారు. కానీ ప్రజల్ని భాగం చేయడం అనేది మోర్ సినిమాటిక్గా ఉంది. ప్రాక్టికల్గా దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసి దానికి ప్రిపేర్ అయ్యి చేశాడా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. సినిమాల్లో ఓకే, కానీ రియల్గా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు లంచం ఇస్తే కానీ పనులు కావనుకో, లంచం మనమే ఇవ్వాలనుకుంటాం. అసలు వీడు లంచం తీసుకుంటే బాగుండని మనమే కోరుకుంటాం. ఎందుకు? పని చేస్తాడని. లేకపోతే వాడు పని చేయడు కదా, ఏదో కొర్రి పెడతా ఉంటాడు, అది ఇదని పెడతానే ఉంటాడు. ఇప్పుడు రెవెన్యూ ఉంది, రెవెన్యూ ఫర్ ఎగ్జాంపుల్ మా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇది కావాలి, మాదేదో అగ్రిమెంట్ ఉంది కానీ రిజిస్టర్ డాక్యుమెంట్లు మాకు లేవు. అప్పుడు ఏం చేయాలి? వాడు లంచం ఇస్తే వాడు మేనేజ్ చేసి దాన్ని ఇస్తాడు. లంచం ఇవ్వలేదానికి అది ఎప్పటికి కాదు. సో ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు పట్టుకుంటారనే భయం ఉంటే ఇది పోదు. నాకు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా పనిచేసి చాలా కాలం ఉన్నప్పుడు నేను ఒకసారి ఆయనతో మాట్లాడా. ఆయనకి చాలా నిజాయితీ పరుడు అనే పేరుంది, చాలా మంచి పనులు చేశాడు కలెక్టర్గా, అనంతపురం కలెక్టర్గా ఉన్నారు. ఆయన అడిగితే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు కరప్షన్ ఎలా డీల్ చేశారు సార్ అని అడిగా. ఆయన ఏమన్నాడు తెలుసా? కరప్షన్ జోలికి నేను వెళ్ళలేదు అన్నాడు. ఎందుకు వెళ్ళలేదు? ఇండైరెక్ట్గా వెళ్ళాను, డైరెక్ట్గా వెళ్ళలేదు అన్నాడు. అంటే కరప్షన్ కుదరని పరిస్థితి క్రియేట్ చేశాను తప్ప కరప్ట్ అయిన ఆఫీసర్ల మీద నేను వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఈ జోలికి వెళ్ళలేదు. ఎందుకు? అది కానీ వెళ్తే అసలు మనం ఏం పనులు చేయలేము, వాళ్ళు మొత్తం స్తంభింపజేసేయగలరు వ్యవస్థని అన్నాడు. సో అది వాస్తవం కూడా. నువ్వు కరప్షన్ కుదరని ఒక ట్రాన్స్పరెన్సీ చేయగలగాలి. ఇప్పుడు రైల్వే టికెట్ ఉంది, ఒకప్పుడు కరప్షన్ ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు? దాని ట్రాన్స్పరెన్సీలకు తీసుకొచ్చేసాం. అటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ తీయకుండా కరప్షన్ ఉన్న వాళ్ళు పట్టిస్తే లక్షిస్తాను, ఇదంతా సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ బాగుంటుంది, కానీ రియల్గా చాలా సమస్యలు వస్తాయి. అంటే అనుభవం లేమి సినిమాటిక్గా చేయాలి, ఏదో ప్రజలకు చేయాలి, మంచి ఉద్దేశం ఉండొచ్చు. మంచి ఉద్దేశం ఉన్నంత మాత్రాన మంచి పరిపాలకుడు అవుతాడని గ్యారంటీ లేదు. ఇక్కడ ఏంటంటే అనేక విషయాలను ఆలోచించుకోవాలి. వ్యవస్థలు, చాలా రకాల వ్యవస్థలను ఒక్క రోజులో నువ్వు మార్చలు. ఎన్టీఆర్ కూడా ఇలాంటి పిచ్చి పనులు చేసి దెబ్బలు తిన్నాడు బిగినింగ్లో. సో అలాగా ఇప్పుడు విజయ్ కూడా అటువంటి నిర్ణయాలు. ఫస్ట్ నిర్ణయమే బెట్స్ కొట్టింది. ఓఎస్డీని వాళ్ళ దాని ఏమంటారు, వ్యక్తిగత ఆస్ట్రాలజర్ని, జ్యోతిష్యుణ్ణి, రిధన్ పండిట్ వెట్రివేల్ అతని పేరు, అతన్ని ఓఎస్డీ చేశాడు. అది అందరిలో వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ద్రవిడియన్ పాలిటిక్స్ లో హేతువాదం బలంగా ఉంటది. అట్లీస్ట్ ప్రైవేట్ గా ఉండొచ్చు కానీ పబ్లిక్ లో తక్కువ ఉంటది. ఇతను వచ్చి రాంది, అది కూడా అతని ఆస్ట్రాలజర్ని, ఇంకో భక్తుల్ని ఎవరిని పెట్టినా అతనికి ఇప్పుడు ఒక ఎబ్సెంట్ అడ్మినిస్ట్రేటరు, బట్ భక్తి ఉంది, మనకు అభ్యంతరం లేదు. కానీ అస్ట్రాలజరు నువ్వు పొలిటికల్ అడ్వైజర్గా, అతనికి ఏం పాలిటిక్స్ వచ్చు, అతనేమి నీకు అడ్వైజ్ ఇస్తాడు? ఇలాంటి అస్ట్రాలజర్ అడ్వైజర్లు పెట్టుకొని నువ్వు గవర్నమెంట్ నడుపుతావా అని ప్రతిపక్షాలుగా కాకుండా సొంత పక్షాల నుంచి కూడా అతనికి వ్యతిరేకత వచ్చింది. దాంతో అది విత్డ్రా అయిపోయాడు 1 డేలో. అట్లాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏమాత్రం ఎక్స్పీరియన్స్, సినిమా గురించి నాలెడ్జ్ లేని ఒక అతను పెట్టాడు. అది వ్యతిరేకతకు దారి తీసింది. అప్పటి వరకు పొగుడుతున్న విశాల్ లాంటి వాళ్ళు కూడా అతన్ని తప్పుపట్టారు ఓపెన్ గా. సో ఇలాంటి కొన్ని ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఒక కాంట్రవర్సీలోకి విజయ్ ఇరుక్కున్నాడు. అదేంటంటే 2009లో శ్రీలంకలో ముల్లివెక్కల్ మాసక్కర్ అంటారు. అంటే ముల్లివెక్కల్ అనే చోట వేలాది మందిని చంపేశారు తమిళియన్స్ని. దాన్ని ముల్లివెక్కల్ రిమెంబరెన్స్ డేగా జరుపుతారు ఎవ్రీ ఇయర్. ప్రపంచవ్యాప్తంగా తమిళులు జరుపుకుంటారు. దానికి సంబంధించి ఒక ట్రిబ్యూట్ ఇతను ప్రకటించాడు విజయ్. అంటే వాళ్ళ మెమరీస్లోకి వెళ్ళాలి, మనం వాళ్ళకి అండగా నిలబడాలి, ఇవన్నీ చెప్పాడు. మామూలుగా ఏంటంటే అదే రోజే ప్రభాకర్ కూడా చనిపోయాడని. సో వేలుపిల్లై ప్రభాకర్ అని ఎల్టీటీ. సో వేలుపిల్లై ప్రభాకరన్కి ఇతను ట్రిబ్యూట్ చేసినట్టుగా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఆల్రెడీ బీజేపీ అటాక్ మొదలు పెట్టింది. కాంగ్రెస్కి ఇది చాలా కష్టమైన విషయం, ఒప్పుకోదు కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ ఎల్టీటీని బ్యాన్ చేసిందే కాంగ్రెస్, ఎల్టీటీని తొదముట్టించింది కూడా కాంగ్రెస్. రాజీవ్ గాంధీ పీరియడ్లో పీస్ కీపింగ్ ఫోర్స్ని అక్కడ పంపించి వాళ్ళు అక్కడ దారుణాలంతా కూడా చేస్తే ఆ దారుణాలకి
అక్కడ తట్టుకోలేక వాళ్ళకు టీమ్గా ఫామ్ అయ్యి ఎల్టీటీ వాళ్ళు రాజీవ్ గాంధీని చంపాలని డిసైడ్ అయ్యారు. ఆ చర్య వాళ్ళ అదొక సూయిసైడల్ చర్య ఎల్టీటీకి. ఎందుకంటే నీకు పర్సనల్ గ్రడ్జ్ అనేది వ్యక్తులకు ఉండొచ్చు, కానీ ఉద్యమాలకు ఉండిందంటే కాన్సిక్వెన్సెస్ పట్టించుకోకుండా, వ్యక్తులంటే రివెంజ్ మోడ్లోకి వెళ్ళి కాన్సిక్వెన్సెస్ పట్టించుకోకుండా